హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ సొరకాయ పచ్చిమిర్చి కారం కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ ఇంకా చాలా బాగుంటుంది. సో రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సొరకాయ తీసుకొని నీట్గా పొట్టు అయితే తీసేసి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 2 పావుల ఆయిల్ అయితే వేసేసుకుందాము. తాలింపు దినుసులు అయితే వేసేసుకుందాము. 4-5 పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసుకుందాము. సో ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టేసి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుందాము. చిటికెడు పసుపు వేసేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1/2 టీ స్పూన్ అయితే వేసేసుకుందాము. వేసి మంచిగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా కలిపేసుకోవాలి. సో ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇవి వేగిపోయాయి కదండి. మనం ముందుగా సోరకాయ చాప్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సోరకాయ అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత కర్రీ అంత బాగుంటుందండి. సో మరీ పెద్ద సైజులో అయితే చాప్ చేసి పెట్టుకోకూడదు. ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకుంటే మన కర్రీ తినడానికి చాలా బాగుంటుంది. సో మంచిగా తొందరగా మగ్గిపోతుంది కూడా సన్నగా చాప్ చేయడం వల్ల. చూడండి, ఈ విధంగా మనం మంచిగా కలుపుకొని ఒక 5 or 10 minutes అయితే మూత అయితే పెట్టేసి పక్కన అయితే వదిలేసేయాలి. సో మంచిగా మగ్గిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టేసి. సో సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. ఆ తర్వాత మనం పచ్చిమిర్చికి కావాల్సిన పచ్చిమిర్చి అయితే తీసేసుకుందాము. సో చూడండి, నేను ఈ విధంగా ఇన్ని పచ్చిమిర్చి అయితే తీసుకొని దాంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసి మనం మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. చూడండి, సొరకాయ అయితే మగ్గిపోయింది. ఆ తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం అయితే వేసేసుకుందాము. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ కర్రీకి పచ్చిమిర్చి కారమే టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. సో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో చూడండి, మనం పచ్చిమిర్చి కారం వేయగానే వాటర్ కంటెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో సోరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా సోరకాయ చాలా మంచి. సోరకాయ జ్యూస్ తాగడం వల్ల, సోరకాయ తినడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయండి ఇందులో. చూడండి, ఇలా కొన్ని వాటర్ వేసేసేయాలి. వేసేసి మంచిగా మూత పెట్టేసి మంచిగా మగ్గించాలి. దగ్గర పడేంత వరకు అయితే వాటర్ అన్నీ దగ్గరికి పడేలా బాయిల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా. సో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే వేసేసుకోవాలండి. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. సోరకాయలో పాలు వేసి వండడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా పాలు వేసేసి మంచిగా కలుపుకొని మంచిగా దగ్గర పడేంత వరకు అయితే మంచిగా మగ్గించుకోవాలండి. కర్రీని అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాము. 1/2 టీ స్పూను వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. సో ఎంతో రుచికరమైన సోరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.